ప్రత్యేక హోదాపై విజయవాడలో కాంగ్రెస్ మళ్లీ ఆందోళనకు దిగింది. ఆంధ్రరత్న భవన్ నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ వరకు చీపుర్లతో రోడ్డు విడిచేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మల్లాది విష్ణు సహా ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు పోలీసులు. విజయవాడలో కాంగ్రెస్ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆందోళన విజయవాడలో ఉద్రిక్తత దారితీసింది. రోడ్లు పూడుస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లేందుకు యత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నగర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతున్నారు. అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైనటువంటి అంశము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున పార్లమెంటులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. బతిమాలి జైట్లీ గారితో ప్రకటన ఇప్పించుకున్నారు. ఇలాంటి ప్రకటనలు ఇప్పించడం ఇది మొదటిసారి కాదు, ఇది చాలాసార్లు జరిగింది. ఇలాంటి ప్రకటన మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా చేస్తున్నటువంటి ఉద్యమాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలని పోలీసుల సహాయంతో అణిచేయాలని చెప్పేటటువంటి చూసేటటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు అని చెప్పని ప్రత్యేక హోదా అయితే ప్రత్యేక హోదాకి డిమాండ్ చేస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆందోళన కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి దారితీసింది. పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నించారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసులు జీబుకి అడ్డుగా కూర్చొని మహిళా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డు మీద కూర్చొని బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ ఏపీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ సభ్యులందరం కూడా వచ్చి ఉన్నాము. శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వారితో లాక్కెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండించడమే కాకుండా నువ్వు చెప్పిన విధానంలోనే మేము ఈ రోజున జపాన్ పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్నాము. ప్రస్తుతమైతే విజయవాడ ఏపీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద పరిస్థితి చూస్తున్నాం. పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. విజయవాడ చూస్తున్నాం మనం. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుతో పాటుగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా పోలీసులు ఇప్పటికే పలు చోట్ల అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. విజయవాడలో మాత్రం కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి. అడ్డుకుంటున్నారు పోలీసుల్ని. అక్కడికక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు జీబులు వెంబట పరిగెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాడ నడి రోడ్డు మీద అటు పోలీసులు ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతల మధ్య ఒక రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇరు వర్గాలు కూడా పోలీసులు జీబుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ ఈడ్చి పారేస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య కొంత తోపులాటకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో ఏలూరు రోడ్డు మీద పరిస్థితి చూస్తున్నాం. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. ప్రత్యేక హోదా వ్యవహారంలో కాంగ్రెస్ ఆందోళనని మరింత ఉధృతం చేసినటువంటి నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆందోళన నడు రోడ్డు మీదకి చేరింది. ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు నందిగామలో కూడా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటిని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతల ప్రయత్నం చేయడం, అక్కడ
స్థానిక గ్రామస్తులు అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. విజయవాడలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు చర్యల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. శాంతియుతంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రోడ్లు ఊడ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్. సీఎంకి వ్యతిరేకంగా అదేవిధంగా మోడీకి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం ప్రత్యేకమైనటువంటి జోక్యం చేసుకోవాల్సినటువంటి నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనేటువంటి నేపథ్యంలో ఆందోళన ఉధృతం చేస్తున్నారని చెప్పి సిపిఎంకి సంబంధించినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పలు చోట్ల జరిగినటువంటి ఆందోళనలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. మొత్తమే చూసుకుంటే కనుక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని లీడ్ చేసి ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్ పోరాటం సాగించడం ద్వారా మైలేజ్ సంపాదించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా కూడా భారీ స్థాయిలో ఆందోళన ఉద్యోగం చేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా వ్యవహారం విజయవాడ ఏపీ కాంగ్రెస్ కార్యాలయం కేంద్రంగా మరింత ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రతిరోజు కూడా ఆందోళనలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పోరాటం సాగిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హెచ్చరిస్తారు. ఇందులో భాగంగానే పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా నందిగామ, విజయవాడలో కూడా ప్రత్యేక హోదా అంశంలో ఈ రోజు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఏపీ కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.